ఎక్కడ దాకా వచ్చినాం అనేటటువంటి కొలమానం తీసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ 10 years అనేటటువంటిది ఫౌండేషన్ అధ్యక్ష. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇలా వేసినామని చెప్పి నేను చాలా బలంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష. ముందుగా చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాలను స్ట్రెంథెన్ చేయడం, సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్ని ప్రైమరీతో కలపాలని చెప్పి కూడా వారు ఆలోచన చేసినారు అధ్యక్ష. ఇందాక పెద్దలు అన్న చెప్పినట్టు ఒక 5,000 స్కూళ్ళని షిఫ్ట్ చేసినాం, కానీ ఇంటిగ్రేషన్ అన్నది కంప్లీట్ కాలేదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ప్రాసెస్, తప్పకుండా జరుగుతుంది, జరగాలని కూడా నేను బలంగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లానే పెద్దలు కోదండరామ్ గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు మూతపడిపోయినాయని చెప్పినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే పదే చెప్పిందే చెప్పి విధ్వంసం అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినారు అధ్యక్ష. సో మీకు నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఈ యొక్క కాగితం పంపిస్తాను అధ్యక్ష. ఇది నిన్ననే పార్లమెంట్లో February 3వ తారీఖు ఈ సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై అధ్యక్ష. సో వీళ్ళు దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయండి ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి పట్టిక అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండే అధ్యక్ష. 29,268 ఇవాళ అంటే 2023-24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అధ్యక్ష 30,022 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వాన్ని. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 29,268 ఉంటే మేము అధికారం దిగిపోయేటప్పటికి 30,022 ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ క్లోజ్ చేసినాం అధ్యక్ష మేము పాఠశాలలు? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేసినాం అధ్యక్ష. వాటిని సప్లిమెంట్ చేస్తూ ఒక పక్క గురుకులాలు పెట్టి వాటిని కూడా డెవలప్ చేసినాం అధ్యక్ష. ఇంకొకటి ఇదే ఆన్సర్లో ఉంటుంది అధ్యక్ష వెనకాల ప్రైవేట్ పాఠశాలలు మరి వేరే రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి ఎంత పెరిగాయి అని అంటే ప్రైవేట్ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి మన తెలంగాణలో 15,069 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 2023-24 కాడికి వచ్చేసరికి ఆ ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గి 12,126 వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ప్రైవేటు పాఠశాల వాళ్లకు పదే చెప్పేది అధ్యక్ష, ఉద్యమ సందర్భంగా చెప్పేది మీరు ఎంత బాగుంటే మీతో అంత పోటీగా మేము ప్రభుత్వ పాఠశాలలు నడుపుతామని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళని మేము ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ మీకు పోటీపడి మేము నడుపుతాము, మీ ఎన్రోల్మెంట్ తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష. చెప్పినట్టుగానే ప్రైవేట్ పాఠశాలలు 3,000 పైగా తగ్గినాయి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలు 1,000కి పైగా పెరిగినాయి అధ్యక్ష. కాబట్టి ఈ అంశాలను దయచేసి మేము విధ్వంసం చేసినాం విద్యను అనే ముందు ప్రభుత్వ పెద్దలు దయచేసి గుర్తుంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఉన్నత విద్యలో అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని ఉంటుంది అధ్యక్ష. దాంట్లో 35%తోని తెలంగాణ జాతీయ స్థాయిలో ముందుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేషనల్ యావరేజ్ ఈజ్ ఓన్లీ 27.1% హై స్కూల్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష. అట్లానే టీచర్ స్టూడెంట్ రేషియోలో కూడా మనం కంట్రీలో బెస్ట్గా ఉన్నాం అధ్యక్ష. అట్లానే మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో కూడా దేశంలో మనం నంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా దయచేసి తమరి ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగాలి అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు 3,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష. ఏమన్నా అన్నామా అధ్యక్ష? దాని గురించి రాజకీయం చేసినామా? ఏమన్నాం? పిల్లలు చదువుకోవాలి, పే చేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత ఆ 3,000 కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్నన్ని రోజుల్లో 24,000 కోట్ల రూపాయలను ఫీ రియంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్లు రెట్టింపు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది మల్లన్న గారు మాట్లాడుకుంటూ చెప్పినారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాట్లాడుకుంటూ కూడా చెప్పినారు. మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు. మీరు బకాయి పెట్టినా మేము బకాయి పెట్టినాం ఉంటుందా? పిల్లలకు డబ్బులు అందినాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది. మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి. ఇదే క్వశ్చన్ బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు అడిగితే ఆయన అన్నది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? ఇవాళ ఎందుకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు? 153,000 కోట్లు తీసుకొస్తారు, పెద్ద కాంట్రాక్టర్లకు 30,000 కోట్లు కడతారు, పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే